సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇక్కడి నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా? ఇబ్బంది ఉంది. ఇక్కడ నుంచి లెటర్స్ అంటే వాళ్ళు అడ్రస్ రాశారనమాట, ఇలా పంపించండి, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అన్నట్టు ఉంటుంది, ఇలా పంపించండి అని రాశారు. అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు. పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్కి మీకేం సంబంధం, మీరు పాకిస్తాన్కి లెటర్ వేయడం ఏంటి, ఇలాగ అడిగేవారు అనమాట. చాలా ఇబ్బంది పెట్టేశారు. 2-3 days వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, మీరే ఈడమేటి పాకిస్తాన్ అనేసి వాళ్ళ క్వశ్చన్లు అడిగేవారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. తర్వాత ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నమ్మారు. అంతే. మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా చేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఇలాగే ఉంటుంది మీకు, ఇదన్నీ ఎందుకు, లేదంటే ఎందుకు లవ్లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్లో ఉన్న వాళ్ళతో, అలా ఏమి ఎవరు చెప్పలేదా? ఏదండి అదే మీరు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పినా అవి లవ్లో ఉంటాం కదా, అవి కనిపించదు అనమాట. అంతే, లవ్లో ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటది. అంతే, ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఇలాగే ఉండిపోతుంది, అతనే కావాలి. మన తండేల్లో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా. సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ భారతదేశం మొత్తం తెలుసు కదా, ఈ కథ తీయాలని మీకు ఎలాగనిపించింది? మా ఇంటికి రావడం, తినడం, చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని? ఎంతమందికి తెలుసు కదా, చాలామంది ఉన్నారు, ఎవరికి రాని ఆలోచన మీకు ఎలాగొచ్చింది? లేదు, చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడు. ఆ తర్వాత చందు నాకు నేను సినిమాలో ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా తీద్దాం అనుకున్నాను చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యా. వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేశంకి వెళ్ళి అందరినీ కలుద్దాము, అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ళటం అదంతా జరిగింది. కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో, ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని హై పాయింట్స్, ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని. సో ఇప్పుడు తండేలు అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా? కార్తిక్ చెప్పి లేదు, తండేలు అంటే అంతకుముందు తెలీదు. తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నాకు కథలోకి వచ్చాకే తెలిసింది, అంతకుముందు తెలియదు. మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో, అదే వాండర్లో మాకు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ.